బైక్ల దొంగను అదుపులోకి తీసుకున్నారు సిద్దిపేట పోలీసులు. నిందితుడి నుంచి 19 బైక్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్మారంకు చెందిన సాయి కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా బైక్లను దొంగిలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై 2020 నుండే నేర చరిత్ర ఉన్నట్లు తెలిపారు. నిందితుడు 2 లక్షల విలువ చేసే బైక్లే లక్ష్యంగా చేసుకుని చోరీ చేసినట్లు పోలీసులు వివరించారు. మరి సాయి కుమార్ అని నిజామాబాద్ జిల్లా విలేజ్ వచ్చేసి ధర్మారం గ్రామం నిజామాబాద్ జిల్లా బైక్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా దీంట్లో జరిగింది ఏంటంటే నిన్న సాయంత్రం సిద్దిపేట 1 టౌన్ పోలీస్ సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక అతను స్ప్లెండర్ బైక్ మీద సస్పీషియస్గా కనపడడం జరిగింది. అయితే అతనిని ఆపి అతని డాక్యుమెంట్స్ అడిగితే అతను ప్రొడ్యూస్ చేయనప్పుడు ఫర్దర్గా ఇంటరాగేట్ చేస్తే అది దొంగతనం చేసిన బైక్ అన్నట్టుగా తెలిసింది. ఇమీడియట్గా అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చూస్తే సిద్దిపేటలో 26/3/2024 రోజు ఒక స్ప్లెండర్ బైక్ థెఫ్ట్ జరిగింది. ఆ బైకే ఈ బైక్ అని తెలిసింది. దాని తర్వాత అతన్ని ఫర్దర్ ఇంటరాగేట్ చేస్తే అతను ప్రొఫెషనల్ బైక్ అఫెండర్ అని ఆల్మోస్ట్ 19 బైక్స్ ఇన్ 9 డిస్ట్రిక్ట్స్ దొంగతనం చేసి అవి అమ్మడానికి రెడీగా పెట్టుకున్నాడు. అయితే ఈ 19 బైకులు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినవి, కొన్ని హైదరాబాద్వి, కొన్ని సిరిసిల్ల, కామారెడ్డి అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్వి ఉన్నాయి. ఈ బైక్స్ అన్నీ కూడా 5 టీమ్స్ ఫామ్ చేసి నిన్న ఈవినింగ్ ఇమ్మీడియట్గా రికవరీ చేయడం జరిగింది. అవన్నీ కూడా కన్సర్న్డ్ జిల్లాల వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ రికవరీ చూపించడం జరుగుతుంది. అయితే ఇతని ప్రీవియస్గా కూడా ఈ బైక్ అఫెండరే 4 సార్లు జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది.